హలో అండి, నేను మీ చిరంజీవి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే అండి, ఈరోజు రిలీజ్ అయిన పెద్ది. 2 ఏళ్ళుగా RRR తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాని బుచ్చిబాబు సన సుకుమార్ గారి శిష్యుడు ఉప్పెన సినిమా తర్వాత సెకండ్ సినిమా. కాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టరు అసలు ఆయన అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు దివిడే అనమాట. పెద్ది 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 అని అందరి నోళ్ళల్లో నాంతుంది. ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తుంటే ఆ సాంగులు హిట్ అవుతుంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఫస్ట్ ఎత్తిందానే హైలైట్ ఏంటంటే సెకండ్ మూవీ బుచ్చిబాబు సన వెంటనే రామ్ చరణ్ గారితో అది యాక్సెప్ట్ అవ్వడమే పెద్ద గొప్ప అనుకున్నాము. అయినా ఒక ఇంచు ఓకే, ఎందుకంటే సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి అక్కడ రంగస్థలంలో ఆల్రెడీ ఆయన టచ్ ఉంటుంది కాబట్టి అయి ఉంటుందిలే అనుకున్నాం. బుచ్చిబాబు సన గారు ఫస్ట్ మూవీ హిట్ ఆఫ్టర్ కోవిడ్ ఆర్ బిఫోర్ ఆఫ్టర్ కోవిడ్. దాని తర్వాత నెక్స్ట్ మూవీ ఇదే. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, కెమెరామెన్ రత్నవేల్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు. అస్సలు మొత్తం అసలు ఆయన ప్యాకేజ్ చూస్తేనే అసలు ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, ఏదో అయిపోద్ది అనుకున్నాం. అయ్యిందా లేదా అన్నదే మనం ఇప్పుడు చర్చించుకునే అంశం. సో కమింగ్ టు ద మూవీ పెద్ది. నిన్న రాత్రి ప్రివ్యూకి వెళ్ళాను నేను. ఈరోజు 4th, ఈరోజు రిలీజ్ అయ్యింది. అందరూ ఆసక్తిగా వెళ్ళేసి చూస్తున్నారు. మేబీ రేపు ఎల్లుండికి అందరికీ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. నాకు తెలిసినది, నాకు అనిపించింది అది మాత్రమే నేను మీకు ఈరోజు చెప్తాను. కాస్టింగ్ దగ్గరికి వస్తే హీరో రామ్ చరణ్ గారు, డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఎడిటర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు. యాక్టర్స్ దగ్గరికి వచ్చేగాలికి జగపతి బాబు గారు ఉన్నారు, కన్నడ రాజ్ కుమార్ గారు ఉన్నారు, శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ఉన్నారు, బొమ్మన్ ఇరానీ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అసలు కాస్టింగ్ చూస్తే అద్భుత. ఇంకో దివ్యానంద్ సంథింగ్ అతన్ని కూడా తీసుకొచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. నేను అందరిలాగే హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా సినిమాకి. ఎందుకంటే ఈ ప్యాకేజ్ చూసి నేను అద్భుత అనుకొని వెళ్ళా. అది అద్భుతనే కాదా అన్నది చివరి వరకు నేను కొద్ది సస్పెన్స్గా ఉంచుదామని ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుంది అనేసి. సినిమా మొత్తం చెప్పమంటారా? వద్దు కదా. సినిమా స్టోరీ వద్దులేండి, యాక్టింగ్ పరంగా చెప్తాం. రామ్ చరణ్ గారు అస్సలు రంగస్థలం నుంచి మీ యాక్టింగ్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. దంచి కొట్టి చంపేశారు. అసలు ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, మీ డ్యాన్స్ ఏంటి, మీ నటన ఏంటి, అసలు అద్భుతం. రామ్ చరణ్ గారి తర్వాత ఈ సినిమాలో చెప్పుకోదగిన క్యారెక్టర్స్ 2. ఒకటి సూరి గారు, ఒకటి కన్నడ రాజ్ కుమార్ గారిది, అదే శివరాజ్ కుమార్ గారిది. ఆయన పేరు మర్చిపోయినా, బట్ స్టిల్ వీళ్ళిద్దరూ అసలు రామ్ చరణ్ గారి తర్వాత ఈ సినిమాని నడిపించింది ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళిద్దరే అండి. అద్భుతంగా నడిపించారు. అసలు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ పరిమితిలో వాళ్ళు అద్భుత అని చేశారు. ఇంకా ప్రైమ్ రోల్ అని చెప్తే బొమ్మన్ ఇరానీ గారు. ఆయన మొదల నుంచి చివరాఖరి వరకు ఉంటారు.
ఆయనది ఏమైనా ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చిపోయినట్టే ఉంటుందండి. ముఖ్యంగా శ్రీదేవి గారి కూతురు గురించి చెప్పుకోవాలి. జాన్వీ కపూర్ దేవరాతో తెలుగు ఇండస్ట్రీలో వచ్చారు. ఫస్ట్ ఫిలిమే ఏదో ఆమెని అట్లా తీసుకొచ్చారు, అట్లా వెళ్ళిపోయింది అనుకుంటా ఉన్నాము. ఓకే, ఒక రోల్ ఏమైనా ఉందా ఏంటి అని చూసాము. సెకండ్ ఫిలిం అసలు ఆ పాట 2 పాటలు రిలీజ్ చేశారు. 2 పాటలు అసలు అద్భుతమైన చార్ట్ బస్టర్స్ అన్నమాట. అద్భుతంగా వచ్చినాయి. రై రై రారా ఏంటి, ఇంకో సాంగ్ కూడా ఉంది కదా, ఆ సాంగ్ కూడా అద్భుతంగా వచ్చిందండి. కానీ జాన్వీ కపూర్ మెప్పించిందా అంటే నిజానికి ఆమె ప్రయత్నించిందేమో, కానీ క్యారెక్టర్ లేదండి. కొద్దిగా డైరెక్టర్ గారు ఆలోచించి అసలు ఆమెకి ఏదైనా కొద్దిగా ఒక ప్రామినెన్స్ ఉనింటే బాగుండేది. నాకైతే అనిపించలేదండి ఆమె ప్రామినెంట్ రోల్ అనేసి. ఎందుకంటే కథ ఆమె మీద నడవట్లేదు. కథలో ఆమెని ఇంక్లూడ్ చేసినట్టు ఉంది. ఎప్పుడైనా సరే ఒక సినిమాలో ఒక కథలో ఒక క్యారెక్టర్ ఎంటర్ అయితే దానికి ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఆమె ఎందుకు వస్తుందో ఎందుకు వెళుతుందో అర్థం కాదు. ఫస్ట్లో కొద్దిసేపు వస్తుంది, మళ్ళీ టుచుక్కన ఆమె తీసేస్తారు, మళ్ళీ మొత్తం రామ్ చరణ్ గారి మీద ప్రైమ్గా తీసుకెళ్తారు, మళ్ళీ ఎక్కడ సడన్గా ఆమె వచ్చి గుడి పడుతుంది. ఆమె ఎందుకు వచ్చింది అంటే ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్లో ఒక పాట ఉంది, ఆ పాట కోసం వచ్చినట్టు ఉంది. అంతే తప్ప ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఏం చెప్పుకోవాలండి ఇంకా. రెహమాన్ గారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ గారు మొట్టమొదటిసారి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ డైరెక్ట్ తెలుగు ఫిలిం యాక్సెప్ట్ చేశారంటే నేను ఆశ్చర్యపోయాను నిజంగానే. ఇది అంత ఈజీ అయిన పని కాదు. ఇంటర్వ్యూలు ప్రతిసారి ఏం చెప్తున్నారంటే బుజ్జిబాబు సనా గారు కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ అసలు నన్ను ఒప్పించావు, సూపరు, నీ స్టోరీ నాకు నచ్చింది, అసలు నువ్వు అలా ఎలా ఆలోచించావు అని అంటుంటే ఓ సూపర్, రెహమాన్ గారు వచ్చారంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళద్ది, ఇప్పుడు ఉన్న ట్రెండీలో పాన్ ఇండియా మూవీస్ అంటే అద్భుతంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినాక ఓకే రెహమాన్ గారి మ్యూజిక్ బాగుంది, మేబీ నేను చూసిన థియేటరు అది బాగాలేదేమో సౌండ్ సిస్టము. కొన్ని చోట్ల నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఏమొచ్చిందో చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కొన్ని చోట్ల రెహమాన్ గారు ఇన్ని ఏళ్ళుగా సినిమాలో ఉండి ఆయనైనా ఇచ్చింది, లేకపోతే ఆయన పేరు వేసుకున్నారా ఎవరో కొట్టేసి అనుకుంటున్నా. ఎందుకంటే అది ఆయన ఇచ్చినట్టు లేదండి. నేను ఒకప్పుడు రెహమాన్ గారి సినిమాలు, రెహమాన్ గారి ఫేవరెట్, నేను ఆ పాటలు బాగా వినేవాడిని, సినిమాలు చూసేవాడిని. నాకు అస్సలు ఈ సినిమాలు అనిపించలేదండి. బుచ్చిబాబు సనా గారి గురించి మాట్లాడాలి. 2 ఏళ్ళు దాని మీద కష్టపడ్డారు. మీ దగ్గర రెహమాన్ గారు ఉన్నారు, రత్నవేల్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, అసలు మీరు ఎన్ని చేయించండి. అసలు స్టోరీ అనుకున్న లైన్ అద్భుతం అండి, భలే అనుకున్నారు, మంచి స్టోరీ. కొన్ని చోట్ల అసలు ప్రాక్టికాలిటీ మిస్ అయింది అనిపించిందండి. కొన్ని చోట్ల అయితే గ్రాఫిక్స్ అన్నిటినీ డామినేట్ చేసేసిందండి. గ్రాఫిక్స్ అవసరం లేదండి ఇప్పుడు. పోనీ గ్రాఫిక్స్ అనుకున్నప్పుడు అది కొద్దిగా ఎక్కడో ఒక చోట మనకు ఓకే ఇది గ్రాఫిక్స్ లాగా లేదు, ఇది లైవ్లీగా ఉంది అనిపించేటట్లు చేసునింటే మేబీ కొద్దిగా పరిణితి చెందిన ప్రేక్షకులు ఉన్నారండి ఇప్పుడు. అందరూ ఎవరు మీకు చిన్నపిల్లలు కాదండి, ఎవరు అందరూ సినిమాలు చూస్తున్నారు, రివ్యూలు ఇచ్చేస్తున్నారు, నేరుగా ముఖం మీద చెప్పేస్తున్నారండి. ఎవరు ఏం తగ్గట్లేదు ఎక్కడ. ఒక్కొక్క స్టోరీ అనుకుంటుంటే ఇట్లే దమ్మ అని చెప్పేస్తున్నారు అనమాట. ఎక్కడ తప్పులు పోయినాయి, ఎక్కడ ఎవరు ఏం చేశారనేసి. రామ్ చరణ్ గారు 1 మ్యాన్ షో అండి, ఏ మాత్రం డౌటే లేదు అసలు.
నేను బుజ్జిబాబు సనా గారి గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ఇంకొద్దిగా మెచ్యూర్డ్గా తీసి ఉంటే మేబీ ఆ సినిమా ఇంకొద్దిగా పెద్ద హిట్ అయ్యిండేదేమో. అంటే ఇంకా ఈరోజే ఫస్ట్ డే కాబట్టి వెంటనే ఇది హిట్ ఫట్ అని నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. అందరూ వెళ్ళండి, సినిమాని చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదా మీ ఒపీనియన్ని కామెంట్స్లో పాస్ చేయండి. అప్పటి వరకు సెలవు, ఉంటానండి. ఇంకో మాట, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఎవరిని కించపరచడానికి కాదు, సినిమా మీద నా ఒపీనియన్ని ప్రేక్షకులకి నేను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే నా మొదటి రివ్యూ. ఇంతవరకు నేను ఏ సినిమాకి ఏ రివ్యూ ఇవ్వలేదు, మొదటి సినిమా కాబట్టి. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి. 1 year 2 yearsగా రామ్ చరణ్ గారి గురించి నేను కూడా చూస్తున్నాను. సినిమా ఎలా ఉంది, నేను ఫస్ట్ కొన్ని ట్రైలర్స్ అవి ఇవి కట్స్ వచ్చినప్పుడు అనిపించింది అనమాట, అస్సలు ఒక క్రికెటర్ ఏంటి, మళ్ళీ పైల్వాన్ ఏంటి, ఏం జరుగుతుందిరా అసలు, ఏం కుక్ చేస్తున్నాడు ఈ మనిషి అసలు అనుకుంటా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిజంగానే అది కుక్ చేశాడు బాగా. అది పలావ్ చేస్తున్నాడు, పలావే ఏదో చేయాలనుకున్నాడు, ఏదో అయింది. బట్ స్టిల్ పెద్ద వాళ్ళండి మీరు అందరూ. కొద్దిగా మీకు ఒక నెట్వర్క్ ఉంది, మీకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మీరు ఒక ప్రివ్యూ వేసుకొనేసి మిగతా వాళ్ళని తెప్పించుకొని చూపెట్టి సినిమా ఎలా ఉంది, అసలు నిజంగానే దీంట్లో ఏదైనా మనకు ఫ్లాస్ ఉన్నాయా, ఆ ఫ్లాస్ని ఏం చేయొచ్చు అని మీరు చేయొచ్చండి. 2 ఏళ్ళుగా మీ దగ్గర రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సినిమాలో తెలిసిపోతుంది అసలు. ఆ మనిషి అంత ఆయన ప్రాణం పెట్టి చేస్తున్నప్పుడు మనం కూడా అంత తపనతో ఉండాలండి. అసలు ఆయన ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆయన కష్టపడడం ఏంటి, అసలు ఎంత కష్టపడ్డారనిపిస్తుందో క్లియర్గా తెలుస్తుంది అక్కడ అసలు మనిషి ఎంత కష్టపడ్డారనేసి. ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఒక పెహల్వాన్ ముందర పెహల్వాన్ బాడీకి అసలు ఎంత వేరియేషన్ ఉంది, అసలు ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఆయన. మీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేసామండి ఈ సినిమాలో. నాకైతే జెన్యున్ ఫీలింగ్ వచ్చేసి అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదండి నాకు. యాజ్ ఏ సినిమాటిక్ ఫ్యాన్, సినిమాలను చూస్తూ పెరిగాను కాబట్టి నా పేరు కూడా చిరంజీవి అండి. నేను నా స్టోరీ మళ్ళీ చెప్తాను, కానీ ప్రస్తుతానికైతే ఈ స్టోరీని ఇంతటితో ఆపేద్దాం. కొద్ది రోజులు చూద్దాం ఎవరు ఏం చెప్తారనేసి, ఎన్ని రోజులు నడుస్తుంది అనేసి. కలెక్షన్స్ చెప్తారుగా ఇంకొద్ది రోజులు ఎంతెంత వచ్చిందనేసి, చూద్దాం ఎంత తిరుగుతుంది ఏమవుతుంది అనేసి. అప్పటి వరకు ఉంటానండి, నేను మీ చిరంజీవి. కలుసుకుందాం నెక్స్ట్ మూవీ చూద్దాం. ఏ మూవీ చూసాను ఆ మూవీ చూసి మళ్ళీ మీ ముందుకి ఒక రివ్యూ ఎత్తుకొని వస్తా. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.